ఈరోజు సాయంత్రం 5 గంటలకు క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో ఇది నా చెట్టు కార్యక్రమంలో భాగంగా మర్రిగూడ 14వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి బొజ్జ కిరణ్ కుమార్ జూనియర్ లెక్చరర్ మరియు కళ్యాణి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొజ్జ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, దానిని ప్రతి ఒక్కరము కనీసం ఒక మొక్కైనా నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో ఇది నా చెట్టు కార్యక్రమంలో భాగంగా మర్రిగూడ 14వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి బొజ్జ కిరణ్ కుమార్ జూనియర్ లెక్చరర్ మరియు కళ్యాణి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా బొజ్జ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్క అయినా నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని మర్రిగూడ 14వ డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లు నాటితే క్షేమం, చెట్లు నరికితే క్షామం. అందుకే ప్రతి ఒక్కరం ఈ వానాకాలంలో కనీసం ఒక మొక్క అయినా నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని విద్యార్థులను ప్రజలను కోరినారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్, అనురుద్, సూర్య, వేదాంశ్, చరణ్ మరియు కాలనీ పిల్లలు పాల్గొన్నారు. ప్రగతికి మెట్లు, చెట్లే ప్రగతికి మెట్లు, చెట్లే ప్రగతికి మెట్లు, చెట్లే ప్రగతికి మెట్లు, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పరిరక్షణ. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర కానీ, మీ బావి దగ్గర కానీ, మీ రోడ్డు దగ్గర కానీ, మీరు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటి సంరక్షించాలి. సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే మన తాత, మన తండ్రులు నాటిన చెట్లు చాలా పెద్దగా ఉన్నవి. వాళ్ళు నాటిన చెట్లని గాలి మనం పీల్చుకుంటున్నాం. కానీ రేపు మీరు కూడా ఒక చెట్టు నాటితే మీ పిల్లలు, మీ మనవళ్ళు కూడా ఆ చెట్టు గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి కనీసం ఒక చెట్టు అయినా మీ ఇంటి దగ్గర నాటి దాన్ని సంరక్షించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ఈరోజు మన మర్రిగూడ గ్రామం 14వ వార్డుకి రాష్ట్రపతి నుంచి బెస్ట్ అవార్డు స్వీకరించినటువంటి పర్యావరణ రక్షణలో మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు ఇక్కడ వచ్చి చెట్లు నాటుతున్నందుకు గౌరవనీయులు మణిరాజ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజుల్లో మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనో వాతావరణాన్ని కూడా ఆ విధంగా కాపాడుకుంటూనే మనం నెక్స్ట్ భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని ఇస్తాం. అలాంటి బాధ్యతతో మనం ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి బాధ్యతాయుతంగా ఆ చెట్టును పెరిగే విధంగా మనందరం బాధ్యత తీసుకొని మరి మంచి వాతావరణం, కాలుష్య రహిత వాతావరణంని ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా చెట్లను పెంచాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సార్ చెప్పినట్టు మరి చెట్లను పెంచి అవి పెంచే క్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులు చేయాల్సిందిగా
మరి సార్ చేసినటువంటి కృషికి మనందరం కూడా తోడ్పాటు అందిస్తూ మనం కూడా అదే బాధ్యతగా అందరం చెప్తూ చెట్లు నాటాలని కోరుతూ ఈ మంచి అవకాశాన్ని మా ఊరిలో కల్పించినందుకు మన్రాజ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.